ఒక ట్రిపుల్ ఐటీ ఉంటుంది. గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని స్టేట్స్లో మాత్రమే ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే తెలంగాణలో తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి ఉంది, తిరుపతిలో ట్రిపుల్ ఐటీ, తెలంగాణలో తీసుకుంటే హైదరాబాద్లో ట్రిపుల్ ఐటీ ఉంది, వరంగల్లో ఎన్ఐటి ఉంది. అలా ప్రతి చోట ట్రిపుల్ ఐటీస్ ఎన్ఐటీస్ ఉంటాయి. వీటితో పాటు జిఎఫ్ఐటీస్ కొన్ని స్టేట్స్లో ఉంటాయి. వీటిలో జాయిన్ అవ్వాలంటే మెయిన్స్లో స్కోర్ రావాలి. ఇవి సెకండ్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్. ప్రతి స్టేట్కి ఒక ఎన్ఐటి ఉంటుంది, ఒక ట్రిపుల్ ఐటీ ఉంటుంది. వీటిలో సీట్ రావాలంటే కంపల్సరీగా పిల్లలు మెయిన్స్ ఎగ్జామ్ అటెండ్ చేయాలి. మెయిన్స్ ఎగ్జామ్లో ఓ 95% వస్తేనే వీటిలో సీట్ వస్తుంది. దీని తర్వాత ఫస్ట్ లేయర్ ఏంటంటే ఐఐటీస్. ఈ ఐఐటీలో జాయిన్ అవ్వాలంటే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయాలి. కానీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ డైరెక్ట్గా రాసే అవకాశం ఏ స్టూడెంట్కి లేదు. మెయిన్స్లో ఒక ఇయర్ అయితే 90% దాటిన పిల్లలకి మాత్రమే అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో ఎలిజిబిలిటీ ఇచ్చారు. అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ డైరెక్ట్గా అప్లై చేసే అవకాశం లేదు. మెయిన్స్లో వాడు ఇచ్చేటువంటి కట్ ఆఫ్ మార్క్ దాటితేనే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాస్తారు. అడ్వాన్స్ ఎగ్జామ్లో వచ్చే స్కోర్ బట్టి ఐఐటీలో సీట్ ఇస్తారు. ఈ ఐఐటీలో ప్రతి స్టేట్కి ఒక ఐఐటీ ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్కి అయితే తిరుపతిలో ఐఐటీ ఉంది, తెలంగాణకి అయితే హైదరాబాద్లో ఉంది, తమిళనాడుకి అయితే చెన్నైలో ఉంది, మహారాష్ట్రకి అయితే ముంబైలో ఉంది. ఇలా ప్రతి స్టేట్కి ఒక ఐఐటీ ఉంది. ఈ ఐఐటీలో సీట్ రావాలంటే పిల్లలు కంపల్సరీగా అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి డైరెక్ట్గా ఎలిజిబిలిటీ లేదు. వాళ్ళు మెయిన్స్లో కట్ ఆఫ్ స్కోర్ క్రాస్ చేస్తేనే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయాలి. ఇలా ఈ 3 లేయర్స్ ఉంటాయండి: మెయిన్స్ ఎగ్జామ్, అడ్వాన్స్డ్ ఎగ్జామ్, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టూడెంట్ గాట్ 93% ఇన్ మెయిన్స్ ఎగ్జామ్. ఓసీ స్టూడెంట్, ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ ఓసీ స్టూడెంట్. 93% వస్తే మెయిన్స్లో సీట్ రాదు. 95% అబౌవ్ ఉండాలి. 93 వచ్చింది, మెయిన్స్లో సీట్ రాలే, కానీ ఈజ్ ఎలిజిబుల్ టు రైట్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో బాగా రాసాడు అనుకోండి, ఐఐటీలో సీట్ వచ్చేసి. అంటే మెయిన్స్లో సీట్ రాకపోయినా ఐఐటీలో సీట్ వచ్చే అవకాశం. మెయిన్స్లో 98% వచ్చింది, మంచి ఐఐటీలో సీట్ వచ్చింది. అడ్వాన్స్ కూడా క్వాలిఫై అయ్యాడు, ఎందుకంటే అడ్వాన్స్ 90% దాటాలి కదా, క్వాలిఫై అయ్యాడు. కాబట్టి మళ్ళీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసుకుంటాడు. బెస్ట్ ఐఐటీ వచ్చింది అనుకోండి, ఐఐటీ వచ్చేసి ఐఐటీలో జరిగింది. అలా ఈ 3 లేయర్స్ ఉన్నాయండి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్, తెలంగాణ ఎంసెట్, థర్డ్ లేయర్ ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ అండ్ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్, సెకండ్ లేయర్ ఐఐటీస్, ఫస్ట్ లేయర్. ఈ 3 లేయర్స్లో ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలన్నా స్టూడెంట్ కంపల్సరీగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాయాలి. బోర్డ్ ఎగ్జామ్లో 990 వచ్చేసినా కూడా సీట్ ఇవ్వాలి. అంటే కంపల్సరీగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అటెండ్ చేయాలి. ఇయే కాకుండా డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే కొంత కాస్ట్ ఉంటుంది, బట్ దే ఆర్ ప్యారలల్ టు ఎన్ఐటీస్. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నైలో ఉంది, ఎస్ఆర్ఎం, సత్యభామ, ఇది డీమ్డ్ యూనివర్సిటీస్ అంటారు. ఈ యూనివర్సిటీస్ కూడా సీట్ రావాలంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అటెండ్ చేయాలి. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో వచ్చే స్కోర్ బట్టి సీట్ ఇస్తారు. అంటే స్టూడెంట్ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ జాయిన్ అవ్వాలంటే బోర్డ్ ఎగ్జామ్తో పాటు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కూడా రాయాలి. కానీ 10th క్లాస్ అయితే స్టూడెంట్కి ప్రెషర్ ఉండదు, ఒక్క బోర్డ్ ఎగ్జామ్ రాస్తే సరే. కానీ ఇంటర్మీడియట్లో వచ్చే బోర్డ్ ఎగ్జామ్స్ స్టూడెంట్ తాలూకా కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయడానికే తప్ప వాడికి ఫ్యూచర్ ఉపయోగపడదు. కంపల్సరీగా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాయాలి. కాబట్టి ఇంటర్మీడియట్లో పిల్లలు కొంచెం ప్రెషర్ ఫీల్ అవుతుంటారు, అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ కూడా అటెంప్ట్ చేయాలి కాబట్టి. మరి బోర్డ్ ఎగ్జామ్స్కి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? బోర్డ్ ఎగ్జామ్లో వాడు కంప్లీట్ ఆన్సర్ రాయాల, ఒక 80% ఆన్సర్ రాసాడు, అది 10 మార్క్స్ క్వశ్చన్ అనుకోండి, 8 మార్క్స్ వస్తుంది. 50% రాసాడు, 5 మార్క్స్ వస్తాయి. కానీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ప్రాబ్లం అంతా 99.9% కరెక్ట్గా చేశాడు, 0.1% మిస్టేక్ చేశాడు. అలా అని చెప్పి 99.9% మార్క్స్ వేయరు కదా, 0 మార్క్స్ వేస్తారు. అంటే స్టూడెంట్ 100% పర్ఫెక్ట్గా చేస్తేనే మార్క్స్ వస్తాయి. పర్ఫెక్ట్గా చేయకపోతే మార్క్ రావడం కాదు కదా, నెగిటివ్ మార్కింగ్ ఇస్తాయి. అది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లోనే డిఫికల్టీ. సో స్టూడెంట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాక బోర్డ్ ఎగ్జామ్స్కి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి ప్యారలల్గా ప్రిపేర్ అవ్వాలి.
ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు చెప్పాను మీకు, ఎంసెట్స్ రాయాలి, ఎన్ఐటీస్ రాయాలి, డీమ్డ్ యూనివర్సిటీస్ రాయాలి, మెయిన్స్ క్వాలిఫై అయితే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయాలి. ఇలా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ హీ హ్యాస్ టు రైట్ 12 ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. ఈ 12 ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి వైజాగ్లో అన్ని కోచింగ్ సెంటర్స్, అన్ని కాలేజెస్ బెటర్గానే కోచింగ్ ఇస్తాయి. దెన్ వై అసెంట్? అన్నీ బాగానే చెప్తున్నారు కదా, అన్ని చోట్ల ఆబ్జెక్టివ్ కోచింగ్ అందరూ ఎక్స్పీరియన్స్ టీచర్స్నే తీసుకుంటున్నారు. కానీ అసెంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి, అది నేను కొన్ని స్లైడ్స్లో మీకు చూపిస్తాను. ఫస్ట్ so there is some transition. We are completing 18 years. Now we are entering into 19th year. Definitely in these 18 years we are providing prominent results. IITs gaani, NITs gaani manchi results produce చేస్తున్నాము. Year 19th లో వెళ్తున్నాము. From the support of parents in Visakhapatnam, we are entering into 19. I am very happy to announce that. Just like these are the directors of SN. ఇప్పుడు ప్రోగ్రామ్ గురించి చెప్పారు. ఎయిమ్స్ ఆర్ డిఫరెన్స్ మిగతా కాలేజెస్కి ఎస్ఎన్టీ అంటే దీస్ ఆర్ ద 6 డైరెక్టర్స్. ఇన్ దీస్ 6 డైరెక్టర్స్, ఫస్ట్ వన్ పట్నాయక్ సార్, ఈజ్ మ్యాథమెటిక్స్ జీనియస్. ఈజ్ ప్రీవియస్లీ టీచింగ్ మ్యాథమెటిక్స్. నౌ హీ ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్. పట్నాయక్ సార్, నెక్స్ట్ చెన్నారెడ్డి గారు, వీళ్ళిద్దరు మ్యాథమెటిక్స్ టీచర్స్. నెక్స్ట్ నాగేశ్వరరావు గారు, మేమందరం ఎన్ఆర్ సార్ అంటాం, ఆయన ఫిజిక్స్ టీచర్. నెక్స్ట్ చిరంజీవి రెడ్డి గారు, మోదీ సార్, వీళ్ళిద్దరు కెమిస్ట్రీ టీచర్స్. ఈ 5 టీచర్స్ కలిపి స్టార్ట్ చేసే ఇన్స్టిట్యూషన్. దీస్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ టీచింగ్ ఆఫ్ జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్. ఇప్పుడు ప్రస్తుతం మీరు చేసే పని ఏంటంటే, మీరందరూ ఇప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్. ఫిజిక్స్ తీసుకుంటే నాగేశ్వరరావు గారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఆయన ప్రతి చోటకి వెళ్ళి టీచ్ చేయాలి. ఆయన ఒక చోట ఉంటారు. ఆయన అండర్లో ఒక 15 ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఉంటాం. ఐఎమ్ ఆల్సో ఫిజిక్స్ ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ దిస్ అసెంట్ ఫర్ లాస్ట్ 14 years. 14 years నుండి ఇక్కడే చేస్తున్నాను. ప్రీవియస్లీ 10 years ఐ వర్క్ ఇన్ సమ్ అదర్ కార్పొరేటివ్ ఇన్స్టిట్యూషన్స్. 14 years నుండి అసెంట్లోనే చేస్తాను. ఆయన గైడ్ చేస్తారు, ఇలా టీచ్ చేయండి, ఈ లెసన్స్ టీచ్ చేయండి, ప్రోగ్రామ్ ఇదని ఆయన గైడ్ చేస్తారు. అలాగే చిరంజీవి రెడ్డి గారు, వైసీఆర్ సార్ అంటాం మేము, ఆయన కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. చెన్నారెడ్డి గారు, ఆయన మ్యాథ్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఈ ముగ్గురు టీచర్స్ అండర్లో, ప్రతి టీచర్ అండర్లో ఒక 20 టీచర్స్ వర్క్ చేస్తున్నాం డిఫరెంట్ క్యాంపసెస్. స్టార్టింగ్లో వాళ్ళే చెప్పేవారు, ప్రస్తుతం వాళ్ళ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అయ్యారు. వాళ్ళ అండర్లో మేము వర్క్ చేస్తాం. వీరికి జేఈ ప్రోగ్రామ్ మీద కంప్లీట్ అవగాహన ఉంటుంది. వీళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే గైడెన్స్ బట్టి ఇయర్ టు ఇయర్ మారుతూ ఉంటుంది. ఆ చేంజెస్ అబ్జర్వ్ చేసి ఎలా టీచ్ చేయాలో మాకు చెప్తారు, మేము అది ఫాలో అవుతాం. వాళ్ళు టీచర్స్ అవ్వడం వలన టీచర్కి కూడా రెస్పెక్ట్ ఇస్తారు. టీచింగ్ క్లాస్లో టీచింగ్ చేసేటప్పుడు మాకు కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దానివల్ల బెటర్గా టీచ్ చేయగలుగుతున్నాం. సో 10th నుండి ఇంటర్మీడియట్కి వెళ్ళేటప్పటికీ ఇక్కడే చెప్పాను మీకు, బోర్డ్ ఎగ్జామ్స్ అయితే పిల్లలకి బాధే లేదు, కానీ ఆబ్జెక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాయాలి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది పిల్లలకి పెద్ద ప్రాబ్లం. చెప్పాను కదండి, వాడు ఎంత కరెక్ట్ 99.9% కరెక్ట్ చేసినా కూడా 0 మార్క్స్ వస్తాయి. 0 కాదు, -1 మార్క్ వస్తుంది. 100% కరెక్ట్ చేస్తేనే మార్క్స్ వస్తాయి. ఈ 100% చెయ్యాలి అంటే చాలా పేషెన్సీ ఉండాలి, ఓపిక ఉండాలి. 3 hours కంటిన్యూస్గా కూర్చొని ఎగ్జామ్ రాయడం అంటే ఎంత డిఫికల్టీయో మనకి తెలుసు. మనం ఒక చోట గంట కూర్చొని, అలాంటిది ఒక స్టూడెంట్ 3 hours కూర్చొని ఎగ్జామ్ రాయాలంటే వాడికి ఎంత పేషెన్సీ ఉండాలి. అలా ఉన్నవాడే సక్సెస్ అవ్వాలి. దానికి మేము ఎలా ట్రైన్ చేస్తాము అది మీకు చెప్తాను. ఇవి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో స్టూడెంట్ ఫాలో అవ్వాల్సినటువంటి సమ్ టిప్స్. వాడు ఏ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్ రాయాలి, ఏ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే వాడు ఈజీగా ఆన్సర్, అన్నీ కూడా పిల్లలు మా దగ్గరికి చేరిన తర్వాత మేము వాళ్ళకి ఇచ్చేటువంటి గైడెన్స్ మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి అందులో ఇది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా. నెక్స్ట్ మ్యాథ్స్ 10th క్లాస్ తర్వాత వాళ్ళు చూస్ చేసుకోగలిగే డిఫరెంట్ ఆప్షన్స్. సైన్స్ ఉంది, ఎంపీసీ బైపీసీ, కామర్స్ ఉంది,
ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ ఉంది, వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి, ఐఐటి ఇవన్నీ ఉన్నాయి. కానీ మోస్ట్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రిఫరింగ్ సైన్స్, దట్ ఈస్ ఎంపీసీ అండ్ బైపీసీ. ఎందుకంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఎంపీసీ బైపీసీనే ప్రిఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎంపీసీ తర్వాత మనం అనుకుంటాం ఇంజనీరింగ్ ఏనా, కానీ ఇంజనీరింగ్తో పాటు ఆర్కిటెక్చర్ ఉంది, డిఫెన్స్ ఎన్డీఏ ఎగ్జామ్ రాసుకోవచ్చు, బ్యాంకింగ్ సైడ్ వెళ్ళవచ్చు, రీసెర్చ్ ఐఎస్టీ అని ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, అందులో సీట్ వస్తే రీసెర్చ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పైలట్ ట్రైనింగ్ కూడా ఎంపీసీ బ్యాక్గ్రౌండ్లోనే సీట్లు ఇస్తున్నారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎంబీఏ బీబీఎం అలాంటివి చేసుకోవచ్చు. ఇవన్నీ అయిన తర్వాత సివిల్ సర్వీసెస్ కూడా ఎంపీసీ బ్యాక్గ్రౌండ్తో ప్రిపేర్ అవ్వచ్చు. బైపీసీ అయితే మీకు తెలుసు, ఫస్ట్ వన్ ఎంబీబీఎస్, సెకండ్ వన్ బీడీఎస్, థర్డ్ వన్ వెటర్నరీ కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు, ఫార్మసీ, బిఎస్సీ నర్సింగ్, రీసెర్చ్ బయో రీసెర్చ్. నౌ-a-days లాస్ట్ వన్ చాలా ఇప్పుడు ఫ్యూచర్ ఉన్నటువంటి బైపీసీ స్టూడెంట్స్ ఏంటంటే ఫోరెన్సిక్ సైన్సెస్, అందులో కూడా మంచి ఫ్యూచర్ ఉంది. అవి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి, వాటికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసుకోవాలి. ఆ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్ని సెకండ్ ఇయర్లో మేము పిల్లలకి ఎప్పుడు అప్లై చేయాలో డీటెయిల్స్. నెక్స్ట్ దీస్ ఆర్ ద సీట్ అలాట్మెంట్స్, అంటే ఇయర్ టు ఇయర్ అవి చేంజ్ అవ్వచ్చు. ఐఐటి సీట్స్ అయితే 20,000 ప్లస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ అయితే 32 ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ 26, జిఎఫ్టిఐస్ 47, టోటల్ 45,309. దీనికి మెయిన్స్లో స్కోర్ కావాలి, దీనికి మెయిన్స్ క్వాలిఫై అడ్వాన్స్లో వస్తుంది. దీనికి జేఈ అడ్వాన్స్ డైరెక్ట్గా రాసే అవకాశం లేదు, మెయిన్స్లో క్వాలిఫై అయితేనే అడ్వాన్స్లో రాయచ్చు. తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ బిట్ సాట్ బిట్ చెప్పాను కదండి, వాటిని ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఐఐటి ఎన్ఐటీలో కూడా ఈ కోర్స్ ఉంది, డిజైనింగ్ అండ్ ఆర్కిటెక్చర్. దీనికి కూడా ఎంపీసీ బ్యాక్గ్రౌండే ఉండాలి. ఎన్ఐటీస్ మెయిన్స్ ఎగ్జామ్తో పాటు ఈ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. లాస్ట్ వన్ ఈఏపీ సెట్, ఎంసెట్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఈఏపీ సెట్ అంటే. ఎంబీబీఎస్ సీట్స్ 1,18,000 ఉన్నాయి, 1,19,000 ఆల్ ఓవర్ ఇండియా, నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కానీ ఈ నెంబర్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ నియర్లీ 20,000 వరకు పెరుగుతుంది. ఇవి 1 lakh సీట్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ సీట్స్, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్, అంటే మంచి ఇన్స్టిట్యూషన్స్ తీసుకుంటే 1 lakh వరకు సీట్స్ ఉన్నాయి. ఇవి సీట్ తాలూకా పొజిషన్స్. నెక్స్ట్ వీఆర్ ఆఫరింగ్ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్. పిల్లడికి మాకు మెయిన్స్ వరకే చాలు సార్, మెయిన్స్ వాడు శ్రద్ధగా చదువుకుంటాడంటే మెయిన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, లేదా అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ 2 ప్రోగ్రామ్స్ మేము 3 క్యాంపసెస్లో ప్యారలల్గా సేమ్ ప్రోగ్రామ్ సేమ్ ఫ్యాకల్టీతో, అండ్ సేమ్ ఫ్యాకల్టీ అంటే ఒకే రేంజ్ ఉన్న ఫ్యాకల్టీతో రన్ చేస్తున్నాము. ఒకటి ఆసిల్మెంట్లో ఉంది, ఒకటి ఎంఎస్టీఎల్ ఎన్ఏడిలో ఉంది, ఒకటి పిఎం పాలెం మధురవాడలో. ఈ 3 క్యాంపసెస్లో ఎంపీసీ రన్ చేస్తాం. బైపీసీ మాత్రం 3 క్యాంపసెస్ చాలా దగ్గరగా ఉంటాయి. అవి ఒకటి గర్ల్స్ క్యాంపస్ శాంతిపురంలో ఉంది, నెక్స్ట్ మద్దెలపాలెం ద్వారకానగర్లో, మద్దెలపాలెంలో బాయ్స్ క్యాంపస్ ఉంటుంది, ద్వారకానగర్లో గర్ల్స్, అది లాంగ్ టర్మ్ క్యాంపస్ ఉంటాయి. బైపీసీ క్యాంపస్, బైపీసీకి మాత్రం గర్ల్స్ క్యాంపస్ వేరు, బాయ్స్ క్యాంపస్ వేరు. ఎంపీసీకి మాత్రం కో ఎడ్యుకేషన్ క్యాంపస్. నెక్స్ట్ ఇందా చెప్పాను సార్ బై అసెంట్, మీకు మిగతా కార్పొరేట్ కాలేజెస్కి అసెంట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏ ప్రోగ్రాంలో కావాలంటే ఆ ప్రోగ్రాంలో సీట్ ఇస్తారు. సార్ మాకు ఒక ఇంటర్మీడియట్ చాలంటే ఆ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్కి సరిపడే సీట్ ఉంటుంది. మెయిన్స్ కావాలంటే మెయిన్స్ ఉంటుంది, అడ్వాన్స్డ్ కావాలంటే అడ్వాన్స్డ్ ఉంటుంది, ఎంసెట్ కావాలంటే ఎంసెట్ ఉంటుంది. కానీ అసెంట్లో అయితే సింగిల్ ప్రిపరేషన్ ఫర్ ఆల్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. మనకు ఉన్నది ఒకటే ఆరెంజ్, కానీ ఆరెంజ్లో డిఫరెంట్ పీసెస్ ఉన్నాయి. అలా డిఫరెంట్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ సింగిల్ ప్రిపరేషన్, అంటే ఆ ప్రోగ్రామ్ని డైరెక్టర్స్ అలా డిజైన్ చేస్తారు. వాడు మెయిన్స్కి ఒక పేపర్, అడ్వాన్స్కి ఒక పేపర్, ఎంసెట్కి ఒక పేపర్, డీమ్డ్ యూనివర్సిటీస్కి ఒక పేపర్, అలా చదవక్కర్లేదు. మాకున్నటువంటి అసెంట్ మెటీరియల్ ఎవ్రీ ఇయర్ మేము మోడిఫై చేసుకుంటుంటాము. మోడిఫై చేసి ఒక మెటీరియలే అన్ని కోర్సెస్కి అన్ని ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్కి సరిపోయేటట్టు డిజైన్ చేస్తాం. అది అసెంట్కి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్.
సార్ ఆ డిజైన్ చేయడానికి ఎలా పాసిబిలిటీ ఏంటంటే ఇందాకే చెప్పాను, ఆల్ ద డైరెక్టర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఐఐటి జేఈ అండ్ ఐఐటి మెయిన్స్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్. కాబట్టి వాళ్ళ విజన్తో ఒక స్పెషల్గా ఒక మెటీరియల్ మేము ఇచ్చామంటే ఆ మెటీరియల్ డీమ్డ్ యూనివర్సిటీస్కి ఉంటుంది, మెయిన్స్కి ఉంటుంది, అడ్వాన్స్కి కూడా ఉంటుంది. కాబట్టి ఒక ప్రిపరేషన్ చేస్తే వాడు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు. అది ఎసెట్తో ఉన్నటువంటి ఒక పెక్యులర్ క్వాలిటీ. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ ప్రోగ్రామ్స్ అండ్ ఎసెట్ ప్రోగ్రామ్. ఓకే సార్. సో అవర్ వర్కింగ్ మెథడాలజీ, క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది, ఎన్ని పీరియడ్స్ ఏంటి చెప్తాను, వర్క్ సెషన్స్ ఉంటాయి. మేము ఇచ్చే మెటీరియల్లో సార్ మీరు మెటీరియల్ అంటున్నారు కదా, ఎలా ఉంటుంది? 3 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్ మోనో కాన్సెప్షన్, అంటే ఒక కాన్సెప్ట్ వాడు లెసన్ వింటూ చేసేయగలిగేది, దానికి టీచర్ అవసరం కానీ ఏమీ లేదు. రెగ్యులర్గా కాలేజ్కి వచ్చి లెసన్ వింటే మోనో కాన్సెప్షన్ అసైన్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసేయాలి. మల్టిపుల్ కాన్సెప్షన్ అసైన్మెంట్స్, ఇందులో 25% వరకు స్టూడెంట్ రెగ్యులర్గా ఉంటే చేయగలరు, మిగతా 75% మేము టీచ్ చేస్తాము. అలా సెకండ్ లెవెల్ అసైన్మెంట్స్ కంప్లీట్ చేస్తారు. ఈ 2 అసైన్మెంట్స్లో వాడు స్ట్రాంగ్గా ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఎలాగంటే టెస్ట్ అండ్ అనాలిసిస్ ఉంటుంది. ఆ టెస్ట్ అండ్ అనాలిసిస్ ఎలా జరుగుతుందో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్ ట్యూనింగ్, ఇంకా పిల్లలకి చిన్న బఫర్ ఉండిపోయింది. ఒక పర్టికులర్ టాపిక్లో వాడు 80% వరకే చేయగలుగుతున్నాడు, 20% చేయలేకపోతున్నాడు. అలాంటి స్టూడెంట్కి ఫైన్ ట్యూనింగ్ ఉంది. సార్ ఈ ఫైన్ ట్యూనింగ్ ఏంటి అంటే వాడు 5:30 to 7 ఏ పర్టికులర్ టాపిక్లో వీక్గా ఉన్నాడో ఒకవేళ ఉంటే ఆ టైంలో ఉండి ఏ టీచర్ అయితే వాడికి లెసన్ టీచ్ చేసాడో ఆ టీచరే ఆ 20% ఉన్నటువంటి బ్యాక్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ కవర్ చేస్తారు. అది 5:30 to 7 ఉంటుంది, ఆప్షనల్ అది ఆప్షనల్, కంపల్సరీ కాదు. అంటే స్టూడెంట్కి డౌట్ ఉండి చెప్పించుకోవాలి పర్టికులర్ లెసన్లో అంటే చెప్పించుకోవాలి, లేదంటే కాలేజ్ 5:30 8:30 to 5:30 క్లోజ్ అయింది. 5:30 నుండి 7 అనేది ఈ ఫైన్ ట్యూనింగ్, అంటే పిల్లలు ఎక్కడైనా సందేహం ఉండిపోయిందంటే ఆ ఫైన్ ట్యూనింగ్ స్టడీ అవర్స్లో క్లియర్ చేస్తారు. స్టడీ అవర్స్ కూడా ఎవరైతే టీచ్ చేశారో వాళ్ళే ఉంటారు. దట్ ఈస్ అవర్ టీచింగ్ మెథడాలజీ ఫర్ ఐఐటి జేఈ. ఎస్, ఇది మా షెడ్యూల్ అండి. మ్యాథ్స్ 2 పీరియడ్స్ ఉంటాయి. ఇంకా చెప్పాను వర్క్ సెషన్స్ ఉంటాయని చెప్పాను కదా, ఒక వర్క్ సెషన్ ఉంటుంది. ఫిజిక్స్ 2 పీరియడ్స్ ఉంటాయి, 3 days మాత్రమే వర్క్ సెషన్ ఉంటుంది. కెమిస్ట్రీ 2 పీరియడ్స్ ఉంటాయి, 1 పీరియడ్ మాత్రం వర్క్ సెషన్. ఒక పీరియడ్ మాత్రమే వర్క్ సెషన్, అంటే 3 days ఫిజిక్స్ వర్క్ సెషన్స్ ఉంటాయి, 3 days కెమిస్ట్రీ వర్క్ సెషన్స్ ఉంటాయి. మ్యాథ్స్ వర్క్ సెషన్ రోజు ఉంటుంది, లాంగ్వేజ్ క్లాస్ రోజు. వీఆర్ నాట్ ఇగ్నోరింగ్ ద లాంగ్వేజ్. జనరల్గా లాంగ్వేజెస్ మిగతా కాలేజీలో జనవరి డిసెంబర్లో చెప్పిస్తారు, అలా కాకుండా ప్రతిరోజు లాంగ్వేజ్ క్లాస్ ఉంటుంది. సార్ ప్రతిరోజు లాంగ్వేజ్ క్లాస్ పెట్టడానికి ఉన్నటువంటి క్రైటీరియా ఏంటి అంటే ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ వాడికి రుద్దేసరికి వాడు పొరపించేయకూడదు. కొంచెం ఆ లాంగ్వేజ్ టైంలో రిలాక్స్ అవ్వడానికి ఆయన లాంగ్వేజ్ మాస్టర్ వచ్చి వాళ్ళకి ఏదో కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేదా క్లాస్ రూమ్ బిహేవియర్స్ కానీ చెప్తూ ఉంటారు. అందుకే ఎవ్రీడే వీ హ్యావ్ 1 లాంగ్వేజ్ పీరియడ్. అండ్ ఆప్షనల్ స్టడీ అవర్స్ 2 days ఫిజిక్స్, 2 days కెమిస్ట్రీ, 2 days మ్యాథమెటిక్స్. ఇది ఆప్షనల్. 5:30 to 7 ఏ టీచర్ టీచ్ చేశాడో ఆయనే ఉంటారు. పిల్లడికి డౌట్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే 5:30 లీవ్ అయిపోవచ్చు. ఇది అవి 5:45 to 7 ఉంటాయి వర్క్ సెషన్స్, అదే ఆప్షనల్ స్టడీ అవర్స్. ఇది మాత్రం 9 periods, 50 minutes పీరియడ్ ఉంటుంది. ఎవ్రీడే వీఆర్ ఫాలోయింగ్ దిస్. నెక్స్ట్ నీట్ ప్రోగ్రామ్ అనుకోండి, బాటనీ 1 hour, జువాలజీ 1 hour, ఫిజిక్స్ 2 hours, కెమిస్ట్రీ 2 hours, లాంగ్వేజ్ 1 hour ఉంటుంది. ఎందుకంటే బాటనీ పిల్లలు బయాలజీ ఈజీగా చదివేసుకోగలరు. ఇంతకుముందు బాటనీ జువాలజీ వేరువేరుగా ఉండేది, ఇయర్ బయాలజీ అని చెప్పి సింగిల్ బుక్కే చేస్తారు. అలాగే లాస్ట్ ఇయర్ మ్యాథ్స్ బి ఉండేది, ఇప్పుడు సింగిల్ మ్యాథమెటిక్స్ చేస్తారు. ఇయర్ నుంచి అంటే మీ పిల్లలు వచ్చేసరికి సింగిల్ మ్యాథమెటిక్స్, ఆల్రెడీ సింగిల్ మ్యాథమెటిక్స్ ఉంది, నెక్స్ట్ జనరేషన్ అదే కంటిన్యూ. లాంగ్వేజ్ 1 hour. ఇది బైపీసీ ప్రోగ్రామ్, కానీ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ కూడా బైపీసీలో ఉంది.
లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్లో బయాలజీ 2 hours, కెమిస్ట్రీ 2 hours, ఫిజిక్స్ 4 hours. ఇంకా వాళ్ళు లాంగ్వేజెస్ ఉంటారు కాబట్టి దానికి ఫిజిక్స్ మీద ఎక్కువ స్ట్రెస్ ఇస్తారు. పిల్లలు మెడికల్ సీట్ రావాలంటే ఫిజిక్స్ బాగా చేయాలని చెప్పి 4 hours ఫిజిక్స్కి క్లాస్ రాదు. అది నీట్ లాంగ్ టర్మ్. నెక్స్ట్ పిల్లల తాలూకా రిజల్ట్. మేము రిజల్ట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ ఓన్లీ పేరెంట్కి, స్టూడెంట్కి సంబంధం ఉంటుంది. వాడు మీరైనా అర్జెంట్ కమ్యూనికేషన్ చెప్పాలి. మొన్న 6th ఇది సైక్లోన్ టైంలో 3 days ఆల్రెడీ స్టూడెంట్కి వెంటనే కమ్యూనికేట్ అవ్వాలి, సడన్గా అనౌన్స్ చేశారు. అలాంటి సడన్గా జరిగేటువంటి వాట్సాప్ గ్రూప్లో ఆల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ పేరెంట్కి మాత్రమే పంపిస్తారు. స్టూడెంట్కి దాంతో సంబంధం లేదు. స్టూడెంట్ ఆ వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది. నెక్స్ట్ నార్మల్ మెసేజెస్, మీకు రిజల్ట్స్ అని టెస్ట్ మెసేజెస్ వస్తాయి. నెక్స్ట్ పేరెంట్ టీచర్ మీట్స్. 3 పేరెంట్ టీచర్ మీట్ 2 months ఒకసారి పేరెంట్ టీచర్ మీట్ కండక్ట్ చేస్తాము. పేరెంట్ టీచర్ మీట్లో మీరు డైరెక్ట్గా టీచర్తో ఇంటరాక్ట్ అయ్యి మీరు స్టూడెంట్ టీచర్, సబ్జెక్ట్ టీచర్, ఏ సబ్జెక్ట్ టీచర్ అయితే ఆ సబ్జెక్ట్ టీచర్ కూర్చొని వాటి తాలూకా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. అలా 3 పేరెంట్ మీటింగ్స్ కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ 1 ఎగ్జామ్స్. సార్ మీరు ఇది చెప్తున్నారు కదా, మా పిల్లాడి తాలూకా సబ్జెక్ట్ ఎలా చెక్ చేస్తారండి అంటే ఎవ్రీ మండే మెయిన్స్ ఎగ్జామ్, అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అడ్వాన్స్ ఆల్టర్నేట్. అంటే ఈ మండే జరిగింది అనుకోండి, నెక్స్ట్ మండే ఉంటుంది, ఆ నెక్స్ట్ మండే ఉంటుంది. ఇవి మెయిన్స్ అండ్ ఎగ్జామ్, అడ్వాన్స్ ఎగ్జామ్ అంటే ఎన్ఐటి ఐఐటీస్కి సంబంధించేటువంటి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్. మధ్యలో ఉన్న మండేస్లో స్పీడ్ టెస్ట్ ఉంటారు. స్పీడ్ టెస్ట్ ఏంటి సార్ ఏదో కొత్తగా ఉంది అంటే ఎంసెట్ కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ వాడు ఏవైనా ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఈ స్పీడ్ టెస్ట్లో వస్తాయి. స్పీడ్ టెస్ట్లో జరిగేటువంటి రిజల్ట్ బెటర్గా ఉంటే వాడు ఆబ్జెక్టివ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎంసెట్లో బెటర్గా ఉంటాడు. అండ్ రిమైనింగ్ మీకు ఎలాగా తెలుసు, మెయిన్స్ అండ్ అడ్వాన్స్ చెప్పాను. అవి అలా మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. ఈ ఎగ్జామ్ రిజల్ట్స్ మీకు టెస్ట్ మెసేజ్ ద్వారా పంపిస్తాం. ఇది బైపీసీ ప్రోగ్రామ్ అండి. సారీ, బోర్డ్ ఎగ్జామ్స్. వీఆర్ నాట్ నెగ్లెక్టింగ్ బోర్డ్ ఎగ్జామ్స్. 2 యూనిట్ టెస్ట్ ఉంటాయి, క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ కూడా ఉంటాయి. కానీ మేము క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ అనుకున్నా కాంప్రహెన్సివ్ ఎగ్జామ్స్ అంటాము. డిసెంబర్కి, నవంబర్ ఎండింగ్ సిలబస్ అయిపోతుంది. నవంబర్ ఎండింగ్ ఈసారి ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఫిబ్రవరిలోనే కండక్ట్ చేస్తుంది. మార్చ్లో జరగాల్సిన ఎగ్జామ్స్కి ఫిబ్రవరిలో తెచ్చేసింది. డిసెంబర్ 1st నుండి రివిజన్ స్టార్ట్ చేస్తాము. రివిజన్లో పార్ట్ టెస్ట్లు 3-4 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది ఎంపీసీ పిల్లల ప్రోగ్రామ్. అంటే మేము ప్రతి ఏరియాలో కూడా పిల్లలు ఎలా ఉన్నాడో టెస్ట్ చేసి మెసేజ్ పెడతాం. బోర్డ్ ఎగ్జామ్ ఎలా ఉన్నాడు, ఎంసెట్లో ఎలా ఉన్నాడు, డీమ్డ్ యూనివర్సిటీస్లో ఎలా ఉన్నాడు, మెయిన్స్లో ఎలా ఉన్నాడు, అడ్వాన్స్లో ఎలా ఉన్నాడు. ఇది నీట్ ప్రోగ్రామ్. నీట్ ఎవ్రీ సాటర్డే ఆ వీకెండ్, ఆ వీక్లో జరిగేది ఉంటుంది. మండే మాత్రం క్యుములేటివ్, అప్పటి వరకు జరిగేది ఉంటుంది. బోర్డ్ ఎగ్జామ్స్ 3 బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. లాంగ్ టర్మ్ పిల్లలకి అంటే మీకు లాంగ్ టర్మ్ అవసరం. ఇదే రెగ్యులర్ పిల్లలకి జరిగేటువంటి ఎగ్జామ్స్, నీట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ మీకు ఇంకో డౌట్ ఉంటుంది. నేను మార్నింగ్ వర్క్ సెషన్ అనే మీటింగ్లో అడుగుతుంటే పేరెంట్స్ అడిగారు, సార్ ఫ్యాకల్టీ సంగతి ఏంటి సార్, మీరు ఎలాంటి ఫ్యాకల్టీని మెయింటైన్ చేస్తున్నారు? నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఇక్కడ ఎస్ఎన్లో 14 years నుండి వర్క్ చేస్తున్నాను. చాలామంది నాతో ప్యారలల్గా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. And all teachers are having experience really